నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. అధ్వానంగా మారిన గత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం, స్పందించని అధికారులు. రూపెనగుంటలో పోలీసుల కార్డన్ సెర్చ్, 50 బైకులు స్వాధీనం. అక్రమ మైనింగ్, 2 ట్రాక్టర్లను సీజ్ చేసిన నకరికల్లు తహసీల్దార్. తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండలో చీపురు పట్టిన ఎమ్మెల్యే చెదలవాడ. పల్నాడులో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు, ముందస్తు చర్యలు చేపట్టామన్న జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్. అంతర పంటలతో అధిక ఆదాయం, ప్రకృతి వ్యవసాయమే రైతుకు ఆదాయం. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. స్విమ్మింగ్ పోటీల్లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థి ప్రతిభ. నరసరావుపేట మండలంలో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు చీపురు పట్టి శుభ్రం చేశారు. తొలి ఏకాదశికి భారీగా భక్తులు వచ్చే నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. గిరి ప్రదక్షిణకు అడుగడుగున మంచినీళ్లు ఏర్పాటు చేసి పండ్లు ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా భారీ పోలీసు బందోబస్తు, అన్ని శాఖల సమన్వయంతో నాణ్యమైన దర్శన ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రసాదాల ఏర్పాటుతో పాటు భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్ల ద్వారా మంచి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి రేపు 25వ తేదీన జరగబోయే తొలి ఏకాదశి కొండ పండుగ, మరి కోటప్పకొండ పండుగ కాబట్టి ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరవుతారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, పోలీసు వారు కానీ అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరం కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా ట్రాఫిక్ సిఐ గారు కానీ, లా అండ్ ఆర్డర్ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఎక్కువ మంది పోలీసులు ఉండి ట్రాఫిక్ జామ్ జరగకుండా భక్తులకి సౌకర్యంగా మరి దర్శన ఏర్పాట్లు కూడా చక్కగా చేయించాలి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా సేవ చేయడానికి రావడం జరిగింది. కొండ పైభాగం మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల, అసలు కొండ అంటే మన ఇల్లు లాగా ఉంటుందా, ఇంటికంటే కూడా మన ఇంట్లో గుడిలాగా ఉంటుందనే ఆలోచన వచ్చేటట్టు చేసి పెట్టడం జరిగింది. మరి ఎక్కడ కూడా మట్టి గిట్టి కనపడకుండా మరి గ్రాస్ పెంచడం జరిగింది. మరి కార్పెట్స్ కూడా వేయటం జరిగింది కాబట్టి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ప్రతి అడుగడుక్కి మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా మరి భక్తులకి ప్రసాదాలు కూడా ప్రతి అడుగుకి ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ అధికారులు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మరి దారిలో తినడానికి పళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా సంతోషంగా మరి గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. నరసరావుపేటలోని రావిపాడు రోడ్డు రఘురామయ్య కాలేజ్ వద్ద సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారింది. భవనం శిథిలావస్థకు చేరుకోగా ఆవరణ అంతా మద్యం సీసాలు, చెత్తా చెదారంతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్వహణ లేకపోవడంతో మొక్కలు పెరిగి భవనం అధ్వానంగా కనిపిస్తోంది. స్థానికులు స్పందిస్తూ ఈ పాడుబడిన భవనాన్ని అలాగే వదిలేయకుండా మరమ్మతులు చేసి ఏదైనా ప్రభుత్వ కార్యాలయం లేదా ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సేవా కేంద్రంగా వినియోగించాలని అధికారులను కోరుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అభివృద్ధి పనులు, వైద్య సేవలను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న పనుల పురోగతిని ఒక్కొక్కటిగా పరిశీలించారు. రాబోయే ఆగస్టు 15 నాటికి ఇన్ పేషెంట్ బ్లాక్, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లతో పాటు విండోస్, సీలింగ్, ఎలక్ట్రికల్ పనులన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలని గడువు విధించారు. విద్యార్థులకు
అత్యంత కీలకమైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడ్మిట్ అయిన పేషెంట్స్ను అడిగి తెలుసుకున్నారు. నరసరావుపేటలోని గాంధీ పార్కు వద్ద సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యము చాలా ప్రమాదంలో పడింది అనేటువంటిది నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఘటనలో చూపిస్తా ఉన్నాయి. ఢిల్లీలో లక్షలాది మంది విద్యార్థులు చలో పార్లమెంటు పిలిపివ్వగానే లక్షలాది మంది విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు వచ్చి రావడం జరిగింది. 22 రోజులుగా కామ్రేడ్ బాబు విద్యావేత్త, గొప్ప సంస్కరణవాది, ఇంజనీరు, మరి ఆ కామ్రేడు పెద్ద ఆయన వాంగ్చుట్టూ చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా మరి అన్ని రాష్ట్రాల్లో కూడాను మద్దతు తెలియజేయడం జరిగింది. అన్ని విపక్ష పార్టీలు కూడా ఆయన చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలియజేస్తూ చలో పార్లమెంటు కార్యక్రమానికి పిలిపిస్తే లక్షలాది మంది విద్యార్థులు రావడం జరిగింది. పల్నాడులో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదని ముందస్తు చర్యల్లో భాగంగా నరసరావుపేట లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల ప్రత్యేక వార్డును సిద్ధం చేశామని డాక్టర్ సతీష్ రాకీ న్యూస్కి తెలిపారు. అవసరమైతే కరోనా రోగులకు 200 మందికి వెంటనే చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ వెల్లడించారు. తగినంత ఆక్సిజన్ నిల్వతో పాటు వైద్య సిబ్బందికి మాక్ డ్రిల్ నిర్వహించి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి పరిధిలో కరోనా కేసులు లేవని ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నా పేరు డాక్టర్ సతీష్. నేను నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నాను. ప్రస్తుతం కోవిడ్ గురించి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. కోవిడ్కి సంబంధించినంత వరకు మా హాస్పిటల్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. మొట్టమొదటిగా కోవిడ్కి సంబంధించి హాస్పిటల్లో ఒక ప్రిపేర్డ్నెస్ టీమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీమ్ మీటింగ్స్ ఇప్పటికే 2 సార్లు టీమ్ మీటింగ్స్ పెట్టుకొని హాస్పిటల్లో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మా హాస్పిటల్లో 10 పడకలతో ప్రత్యేకంగా కోవిడ్ వార్డుని ఒక స్పెషల్ వార్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఆక్సిజన్కి సంబంధించి మాక్ డ్రిల్ ద్వారా ఆక్సిజన్, సెంట్రల్ ఆక్సిజన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడన్నా లీక్లు అవుతున్నాయా అనేది ఒకటి చెక్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే లిక్విడ్ ఆక్సిజన్ ఫిల్ చేసుకోవడం జరిగింది. 40 ఆక్సిజన్ సిలిండర్స్, పెద్ద సిలిండర్స్ రీఫిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మాస్కులు అయితే ఏమి, తర్వాత శానిటైజర్స్, టెస్టింగ్ కిట్స్, వీటి కోసం ఇండెంట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతము కోవిడ్ అంత ప్రమాదకరంగా లేదు కాబట్టి టెస్టులు కేవలము జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే జరుగుతున్నాయి. నిజంగా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినట్లయితే ప్రభుత్వం ద్వారా అన్ని పెరిఫరీ సెంటర్స్కి కూడా టెస్టింగ్ కిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ముందు జాగ్రత్తగా టెస్టింగ్ కిట్స్ గురించి కూడా అడగడం జరిగింది. ప్రస్తుతం అయితే మేము సిద్ధంగా ఉన్నాము. ఈ క్షణంలో కూడా 200 మంది పేషెంట్స్కి ఒకేసారి ఆక్సిజన్ పెట్టగలిగే కెపాసిటీ ఈ నర్సరావుపేట ఏరియా హాస్పిటల్కి ఉంది. ఒకవేళ నిజంగా అవసరమైతే ఈ 200ని 500 మందికి కూడా పెంచడానికి మేము, అంటే ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా అయితేమి, సెంట్రల్ ఆక్సిజన్ ద్వారా అయితేమి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ద్వారా అయితేమి, అన్నిటి ద్వారా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా స్టాఫ్కి రిఫ్రెషర్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే కోవిడ్ వచ్చేసి ఇప్పటికే 4 సంవత్సరాలు దాటిపోయింది. స్టాఫ్ కూడా దాని గురించి మర్చిపోయి ఉంటారు. కాబట్టి స్టాఫ్ అందరికీ కూడా రిఫ్రెషర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది. హాస్పిటల్కి వచ్చే పబ్లిక్ని కూడా చిన్న గ్రూప్ మీటింగ్స్ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేస్తున్నాము. నిజంగా కోవిడ్ ప్రస్తుతం అంత ప్రమాదకరంగా లేదు, ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా భయపడాల్సిన పరిస్థితి వస్తుందేమో కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే అందరూ ఉంది. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు, మూలన పడేసిన మాస్కులు బయటికి తీసి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని బయట జనసంచారంలోకి వెళ్ళినప్పుడు మాస్కులు వాడడం అయితే తప్పనిసరిగా మొదలు పెట్టాలి. నరసరావుపేట మండలం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా జూలై 25 నుంచి 27 వరకు అభిషేకాలు ఆలయంలో కాకుండా అభిషేక మండపంలో నిర్వహించనున్నట్లు దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు. నరసరావుపేట ఏపీసీపీ డీసీఎల్ నరసరావుపేట డివిజన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నియామకానికి ఎంపికైన న్యాయవాది
మోరా ప్రతాప్ రెడ్డిని ప్రకాష్ నగర్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము కలిసి శుభాకాంక్షలు తెలియజేసి నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నకరికల్లు మండలం రూపెనిగుంట్ల గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా ఈజీ అయిపోయింది. పొలం కదా, ఎవరు వ్యవసాయం పొలాల్లో మనం ట్రాన్స్ఫర్ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో అటు కాలేజీల్లోనో ఇట్లా రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో పెదవులు ఒరిస్సా నుంచి అటు నుంచి తీసుకొచ్చేసి చిన్నగా ఈ పిల్లోడు ఎవడో అట్రాక్ట్ అవుతాడు, అట్రాక్ట్ అయిన పిల్లోడికి ఇవ్వడం, వాటి ద్వారా మిగతా పిల్లలకి చేరవేయడం, తద్వారా అందరూ అలవాటు పడడం జరుగుతుంది. ఒకసారి గంజాయికి అలవాటు పడ్డ పిల్లోడు మన చేతికి రాడు. చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇంట్లో కూడా ఇంకా ముదిరే కొంది ఇంట్లో తల్లిదండ్రులను కొట్టడము, తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకాడిన పరిస్థితి వస్తుంది గంజాయి తాగేవాడు. కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, తిరిగే పిల్లోడు మంచోడా కాదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు పిల్లల్ని వదిలేసి మీ పని మీరు చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా పిల్లలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది మగపిల్ల అయినా ఆడపిల్ల అయినా కాస్త జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మోటార్ సైకిల్ మీరు ఇక్కడ మీకు దగ్గర నర్సాపేట లేస్తే నర్సాపేటకి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ లేకుండా మీకు తెలుసు రోజుకి ఈ పల్నాడు జిల్లాలో 1 బాడీ 2 బాడీలు పడతానే ఉన్నాయి. రోడ్డు మీద పడిపోతే టక్కన ఫస్ట్ పడేది తలే. సో తల పగిలిపోవటం, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవటం. మరి ఆయన కోమాలోకి వెళ్ళి ఆయన చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే. ఒక్క గంజాయే కాకుండా ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా సరే, ప్యాకెట్ కానీ, కొడిపందాలు కానీ, ఇతర ఏవి ఉన్నా సరే మీరు చూస్తా ఉపేక్షించవద్దు. వెంటనే మీ నగరికల్ ఎస్ఐ గారికి లేకపోతే సత్తెనపల్లి సిఏ గారికి ఖచ్చితంగా తెలియజేయండి. లేదు వాళ్ళిద్దరు ఫోన్ అందుబాటులో లేకపోతే 112 మీ ఫోన్ నుంచి కొడితే వెంటనే మీకు సమాధానం వస్తుంది. ఎక్కడ అడ్రస్ అడుగుతారు, అడ్రస్ చెప్పండి. ఆ అడ్రస్కి పోలీసు వెంటనే 15 నిమిషాలు 20 నిమిషాల్లో డిస్టెన్స్ని బట్టి వచ్చేస్తుంది. నకరికల్లు మండలంలోని నర్సింగ్పాడు గ్రామంలో పూరిబోడు ప్రాంతంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ కె పుల్లారావు తెలిపారు. ట్రాక్టర్లను పోలీస్ శాఖ వారికి అప్పగించి తదుపరి చర్య నిమిత్తం మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినట్లు ఎంఆర్ఓ తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట డివిజన్ పరిధిలోని ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామంలో రైతు మంద మరియబాబు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల పరిస్థితి, అంతర పంటల సాగు విధానాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ ప్రధాన పంటపై మాత్రమే ఆధారపడకుండా అంతర పంటలను సాగు చేయడం ద్వారా రైతులు ఏడాది పొడవునా ఆదాయాన్ని పెంచుకోవచ్చున్నారు. ప్రకృతి వ్యవసాయం భూమి సారాన్ని పెంపొందించడంతో పాటు నాణ్యమైన ఆహార ఉత్పత్తికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించి భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి సౌజన్యలక్ష్మి, ఐసీఆర్పి ప్రసన్న, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సాయి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో విశాఖపట్నంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థి ఆర్ హర్షవర్ధన్ రాజు అద్భుత ప్రతిభ కనబరిచి 5 పథకాలను కైవసం చేసుకుని కళాశాలకు, పల్నాడు జిల్లాకు గర్వకారణంగా నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. అధ్వానంగా మారిన గత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం, స్పందించని అధికారులు.
రూపెనగుంటలో పోలీసులు కార్డన్ సెర్చ్, 50 బైకులు స్వాధీనం. అక్రమ మైనింగ్, 2 ట్రాక్టర్లను సీజ్ చేసిన నకరికల్లు తహసీల్దార్. తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండలో చీపురు పట్టిన ఎమ్మెల్యే చెదల్వాడ. పల్నాడులో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. ముందస్తు చర్యలు చేపట్టామన్న జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్. అంతర పంటలతో అధిక ఆదాయం, ప్రకృతి వ్యవసాయమే రైతుకు ఆదాయం. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. స్విమ్మింగ్ పోటీల్లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థి ప్రతిభ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.